గుడ్ మార్నింగ్ గైస్. ఈరోజు ఎస్ఎస్సి మాక్ ఎస్ఎస్సిజిఎల్ మాక్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. రీజనింగ్ది. ఇన్ సర్టన్ కోడ్ లాంగ్వేజ్ ఇది ఇచ్చారు. మన క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మీన్స్ ఏ ఇస్ ద డాటర్ ఆఫ్ కే అని అడిగారు. గుర్తుపెట్టి అర్థం చేసుకోండి. ఏ ఇస్ ద డాక్టర్ ఆఫ్ కే. ఏ అంటే డాటర్. ఏ ఇస్ ద డాటర్ ఆఫ్ కే. కే కూడా నెగిటివే, ఏ కూడా నెగిటివే. అర్థం చేసుకోండి. ఇప్పుడు ఏ ఇస్ ద డాటర్ ఆఫ్ కే అంటే అప్పుడు కే అవుతుంది, మదర్ అవుతుంది. కే మదర్ అవుతుంది, ఏ డాటర్ అవుతుంది. ఇక్కడ మనకి ఏ ప్లస్ బి అంటే ఇక్కడ డాటర్ ఆఫ్ ఏ అని అన్నాం కదా. సారీ, ఓకే, మనం ఫాదర్ కూడా అవ్వచ్చు. ఫాదర్ కూడా అయి ఉండొచ్చు. కొంచెం చెక్ చేద్దామండి. ఏ ప్లస్ కే చూద్దాం. ఫస్ట్ స్టేట్మెంట్ చూద్దాం. ఏ ప్లస్ కే అని ఉంది కదా. ఏ ప్లస్ కే అంటే ఏ ప్లస్ కే ఇస్ ఏ ప్లస్ కే అంటే చూడండి ఒకసారి. ఏ ఇస్ ద మదర్ ఆఫ్ కే అన్నాడు. కానీ మనకి క్వశ్చన్ ఏమన్నాడు? ఏ ఇస్ ద డాటర్ ఆఫ్ కే అని క్వశ్చన్ అడిగాడు. అంటే కే ఏమవుతుంది? మదరేనా? ఏ ఇస్ ద డాటర్ ఆఫ్ కే అంటే కే మదర్ కదా. కానీ ఇక్కడ స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడు? ఏ ఈజ్ ద మదర్ ఆఫ్ కే అన్నాడు. సో ఫస్ట్ స్టేట్మెంట్ తప్పే కదా. సో మనం చూడక్కర్లేదు ఇంకా. ఓకే, సెకండ్ చూద్దాం. జే పర్సెంటేజ్ పి అన్నాడు. జే పర్సెంటేజ్ పి. జే ఈజ్ ద సిస్టర్ ఆఫ్ పి. జే ఈజ్ ద సిస్టర్ ఆఫ్ పి. సెకండ్ స్టేట్మెంట్ చూద్దాం. జే ఈజ్ ద సిస్టర్ ఆఫ్ పి. పి ఈజ్ ఈక్వల్ టు కే అన్నాడు. పి ఈజ్ ద బ్రదర్ ఆఫ్ కే. పి ఈజ్ ద బ్రదర్ ఆఫ్ కే. కే ప్లస్ ఏ. కే ఈజ్ ద మదర్ ఆఫ్ ఏ. కే ఈజ్ ద మదర్ ఆఫ్ ఏ. ఏ ఈజ్ ఈక్వల్ టు డి అన్నాడు. ఏ ఈజ్ ఈక్వల్ టు డి అంటే ఏ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఏ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ డి. ఏ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ డి. కానీ మనకు అక్కడ స్టేట్మెంట్ ఏమి ఇచ్చారు? మన క్వశ్చన్ ఏమి ఇచ్చారు? ఏ ఈజ్ ద డాటర్ ఆఫ్ ఏ అన్నారు. ఏ అంటే అమ్మాయి. సో ఇక్కడ అబ్బాయి ఇచ్చాడు. సో ఈ స్టేట్మెంట్ కూడా తప్పు. సెకండ్ అది. థర్డ్ స్టేట్మెంట్ చూద్దాం. కే ప్లస్ ఏ. కే ప్లస్ ఏ అంటే కే ఈజ్ ద మదర్ ఆఫ్ ఏ. అంటే కే ఈజ్ ద మదర్ ఆఫ్ ఏ. కే ఈజ్ ద మదర్ ఆఫ్ ఏ. కే ఈజ్ ద మదర్ ఆఫ్ ఏ. ఏ స్లాష్ పి. ఏ ఈజ్ ద వైఫ్ ఆఫ్ బి. ఏ ఈజ్ ద వైఫ్ ఆఫ్ పి. అంటే అర్థమైపోయింది స్టేట్మెంట్ మనకి. ఇక్కడ కే మదర్ అన్నారు, కే అమ్మాయి అని తెలిసింది. ఇంకొంచెం చూసుకోక్కర్లేదు. స్టేట్మెంట్ 3 అంటే ఓన్లీ 3. ఇక్కడ సి. ఇక్కడ చూడండి. 3 statements are given followed by 3 conclusions numbered 1, 2, 3. Assuming the statements to be true, even if they seem to be at variance with commonly known facts, decided which of the conclusion logically follows from the statement. ఇక్కడ నో కార్డ్ ఇస్ పార్సల్ అన్నాడండి.
card. No card is parcel. Okay. All cards are envelopes. అంటే all cards are envelopes. Some envelopes are bags. ఇది స్టేట్మెంట్. కంక్లూజన్స్ చూద్దామండి. ఆల్ ఎన్వలప్స్ కెన్ నెవర్ బి పార్సెల్స్. ఆల్ ఎందుకంటే చూడండి ఇక్కడ మనకు కొన్ని కార్డ్స్ ఇక్కడ ఏమిచ్చారు, ఆల్ కార్డ్స్ ఆర్ ఎన్వలప్స్ అన్నాడు. కానీ ఇక్కడ స్టేట్మెంట్ చూడండి, ఆల్ ఎన్వలప్స్ కెన్ నెవర్ బి పార్సల్ అంటే కరెక్టే కదా. ఎందుకంటే ఇక్కడ నో కార్డ్ ఇస్ పార్సల్ స్టేట్మెంట్ ఇచ్చారు కదా. అప్పుడు కొన్ని ఉంటాయి కదా ఎన్వలప్స్ లో. సో మనకి ఆల్ ఎన్వలప్స్ కెన్ నెవర్ బి పార్సెల్స్ అంటే ఇది కరెక్టే కదా. స్టేట్మెంట్ కరెక్టే కదా. నో కార్డ్ ఈజ్ ఎ బ్యాగ్. నో కార్డ్ అక్కడ స్టేట్మెంట్ లో మనకు అవలే. నో కార్డ్ ఈజ్ ఎ బ్యాగ్ అంటే ఆ స్టేట్మెంట్ కి మనకి ఇవ్వలేదు, డైరెక్ట్ గా ఇవ్వలేదు. ఇప్పుడు నో బ్యాగ్ ఈజ్ ఎ కార్డ్ అని ఎక్కడ ఇవ్వలేదు. సో మనం దీన్ని తీసుకోకూడదు. అట్లీస్ట్ అనకపోయినా మనకు జనరల్ గా అట్లీస్ట్ సమ్ బ్యాగ్స్ ఆర్ పోస్ట్ కార్డ్స్ అన్నాడు. అసలు పోస్ట్ కార్డ్స్ గురించి లేవు. సో ఇది కూడా తప్పు. ఓకే, అంటే ఓన్లీ వన్ ఫాలోస్. సెకండ్ వన్, in a certain code language, what, where, how is written as ADDFF. కోడ్ లాంగ్వేజ్ సరిగ్గా చూడండి, కరెక్ట్ చూడండి. మనం ఏం కనుక్కోవాలి, హౌ రిటన్ ఇన్ దట్ లాంగ్వేజ్ అని అడిగాడండి. వాట్, వేర్, హౌ, వేర్, దేర్, దట్, విచ్, వాట్, హియర్. ఇక్కడ రెండింటిలో కామన్ మనకి ఫస్ట్ లైన్ చూద్దాం అండి. ఇక్కడ వేర్ కామన్ ఉంది, ఇక్కడ వేర్ కామన్ ఉంది. ఫస్ట్ అన్నిట్లో ఏం కామన్ ఉంది చూడండి, ఇక్కడ రాసి చూపిస్తానండి. వాట్, వేర్, హౌ, బిజినెస్ AADDFF. వేర్, దేర్, దట్, DDZZPP. which, what, here is written as FF, KK. ఇక్కడ చూడండి, ఇక్కడ వాట్ కామన్ ఉంది, ఇక్కడ వాట్ కామన్ ఉంది. సో ఇందులో ఇంకేం కామన్ ఉంది, FF కామన్ ఉంది. సో FF క్యాన్సిల్ చేద్దాం. ఇక్కడ వేర్ కామన్ ఉంది, ఇక్కడ వేర్ కామన్ ఉంది. రెండిట్లో కామన్ ఉంది, DD క్యాన్సిల్ చేద్దాం. మనకి ఇంకేం మిగిలింది అంటే ఏ, హౌకి ఏ వస్తుంది, అంటే ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సెలెక్ట్ ద కరెక్ట్ మిర్రర్ ఇమేజ్ అండి. మనం బాగా అబ్జర్వ్ చేస్తే మిర్రర్ ఇమేజ్ ఎలా వస్తుంది, మీరు జస్ట్ రొటేట్ చేయాలి. ఇక్కడ సేమ్ N3గా వస్తుంది, కాకపోతే R చూడండి ఎలాగ వస్తుందో. ఇదేమో ఫస్ట్ వస్తుంది. సో మన స్టేట్మెంట్స్ ఎలిమినేషన్ ప్రాసెస్ వెళ్దాం అండి, చూద్దాం. ఓకే, ఫస్ట్ లెటర్ అన్ని ఓకే, కాకపోతే ఇది ఇచ్చాడు. సో ఇది క్యాన్సిల్ చేద్దాం. ఓకే, సెకండ్ ఇక్కడ 9 ఇచ్చాడు, ఏ కూడా క్యాన్సిల్ చేద్దాం. మనకి 4 లెటర్స్ వరకు సేమ్ వచ్చింది. ఎఫ్ అంటే ఇలా వస్తుంది, రివర్స్ చేస్తాం కాబట్టి. రివర్స్ చేసినప్పుడు ఇది కూడా తప్పు, అంటే ఆప్షన్ సి. ఓకే, select the option that is related to fifth cluster. ఓకే, మనం ఇక్కడ రాసుకోవాల్సింది ఏంటంటే
ఇది ఎప్పుడు కూడా మనం ముందే రాసుకోవాలండి. ఎగ్జామ్కి వెళ్ళగానే ఫస్ట్ స్టార్టింగ్ రాసుకోండి, ఎందుకంటే మ్యాక్సిమం నెంబర్ రీజనింగ్ క్వశ్చన్స్లో వస్తాయి. వన్, టూ, త్రీ, ఫోర్, ఫైవ్, సిక్స్, సెవెన్, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26. చూడండి ఇక్కడ ఎంఎన్ అంటే ఇక్కడ ఏంటి +1 ఉంది. తర్వాత ఏంటి ఈవి, ఈవి అంటే సో ఇక్కడ మనకు అర్థమవుతుంది అంటే +1 కాదు, ఆపోజిట్ సైన్స్ ఉన్నాయి. ఈవి ఆపోజిట్, ఎంఎన్ ఆపోజిట్, కేపి కేపి ఆపోజిట్. సో మనం డైరెక్ట్ గా అర్థం అవుతుంది ఏంటంటే జేకి ఆపోజిట్ ఏంటి, డబ్ల్యూకి ఆపోజిట్ ఏంటి, హెచ్కి ఆపోజిట్ ఏంటి. జేకి ఆపోజిట్ ఏముంది ఇక్కడ క్యూ. మనకి 2 ఆప్షన్లు ఉన్నాయి, సో ఈ 2 ఎలిమినేట్ చేసేద్దాం. డబ్ల్యూకి ఆపోజిట్ ఏముంది డి. సో మనకి 2 ఆప్షన్లు కూడా డి ఉంది. సో థర్డ్ ఆప్షన్ పక్క చూడాల్సిందే. థర్డ్ జీకి ఆపోజిట్, సారీ హెచ్కి ఆపోజిట్ ఏముంది ఎస్, క్యూడిఎస్. సో ఆప్షన్ ఏ బి ఎలిమినేట్ చేయొచ్చు. ఓకే, మనం ఇవి గుర్తు పెట్టుకోనండి. మనకి ఎన్నిసార్లు అలవాటు అయితే గుర్తు పెట్టేసుకోవచ్చు. ఏ టు జెడ్ మనం 1 to 26 నెంబర్స్ గుర్తు పెట్టుకోవాలి. రివర్స్ లో కూడా గుర్తు పెట్టుకోవాలి. కానీ చూడండి నేను ఎందుకు ఇలా రాశానంటే రివర్స్ రాసినప్పుడు Z1, Y2, X3, W4, V5, U6 వస్తుంది. అందుకు నేను రివర్స్ లో రాశాను, ఈజీగా ఉన్న కోసం. అలవాటు చేసుకోవాలి. 1, 3, 10, 14, 41 అంటే చూడండి ఇది ఇంటూ 2 +1, ఇంటూ 3 +1, ఇంటూ 4 +1, అప్పుడేంటి ఇంటూ 5 +1 వస్తుంది. 41 ఇంటూ 5 20, 205 +1 206. కానీ చెక్ చేయండి, 206 ఇంటూ 6 +1 1237 వచ్చింది. అంటే ఇక్కడ రావాల్సింది 206. ఓకే, ఇక్కడ వాట్ విల్ కమ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్, నేను ఆల్రెడీ క్లాస్ డిస్కస్ చేశాను ఇదే మోడల్. క్వశ్చన్ మార్క్ బేస్ లో ఏమొస్తుంది అని అడుగుతున్నారండి. ఇఫ్ ద ఫాలోయింగ్ ప్లస్ అండ్ మైనస్ ఆర్ ఇంటర్చేంజ్. ప్లస్ మైనస్ ఇంటర్చేంజ్ ఏంటంటే ప్లస్ మైనస్ ఇంటర్చేంజ్ ఏంటంట, అండ్ ఇంటూ అండ్ డివైడ్ బై కూడా ఇంటర్చేంజ్ అయిందంట. ఫస్ట్ వన్ ఏంటి, బాడ్ మాస్ రూల్ మనకు తెలుసు. ఫస్ట్ బ్రాకెట్స్ ఆఫ్ చేయాలి, అవి 2 లేవు కాబట్టి డివిజన్స్ మొదలు పెడదాం. 80 డివైడ్ పెట్టినంటే 8, 9 4 36, 36 మైనస్ 8, 36 మైనస్ 8 ఎంత అవుతుంది, 36 + 5 41, 41 మైనస్ 8 ఎంత 33. ఆప్షన్ ఏ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ సెలెక్ట్ ద ఆప్షన్ దట్ రిప్రజెంట్ ద లెటర్స్ దట్ వెన్ ప్లేస్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ ఇన్ ద బ్లాంక్స్ బిలో విచ్ కంప్లీట్ ద లెటర్ సిరీస్ అని అడిగారు. బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి నార్మల్ చూస్తున్నప్పుడు ఇక్కడ కేకి పీకి, కే పక్కన పీ వచ్చింది, సో ఇక్కడ మనం పీ రాయొచ్చు ఇక్కడ. ఓకే, ఇక్కడ ఎస్ ఉంది, ఇక్కడ ఎస్ ముందే ఉంది, క్యూ ఉంది, సో ఇక్కడ క్యూ రాయాలి. అప్పుడు క్యూఎస్ ఇక్కడ అవుతుంది, QSL, సో SL ఇక్కడ అవుతుంది, సో ఇక్కడ కూడా L అవుతుంది. మన క్యూ ముందు ఏముంది, పి ఉంది, సో పి ఇక్కడ రాయాలి. మనకి L ముందు ఏముంది, ఎస్ ఉంది, అంటే SPL. సారీ, జస్ట్ సెకండ్, సరే ఎస్ లేదు, 2 పీల ముందు కే ఉంది కదా, కే రాసుకోవాలి. నెక్స్ట్ సారీ,
కేపిఎల్, ఫస్ట్ మూడిట్లో కేపీఎల్ ఫస్ట్ ఇది ఎలిమినేట్ చేసేద్దాం. ఫస్ట్ ఎలిమినేషన్ ప్రాసెస్కి వెళ్తూ ఉండండి, ఎందుకంటే మన కన్ఫ్యూజన్ తగ్గుతుంది. ఫస్ట్ కేపిఎల్ పిక్యూ, కేపిఎల్ పిక్యూ, ఇది కూడా కేపిఎల్ పిక్యూ లేదు ఇంకా. తర్వాత ఎల్, సరే ఇక్కడ మనకి ఏంటి, మనకు వచ్చింది ఇప్పుడు పీ తర్వాత ఏమొస్తుంది, అగైన్ ఇంకో పీ వస్తుంది. ఇప్పుడు ఏముంది, ఇక్కడ క్యూ వచ్చింది. సో ఇది ఆప్షన్ కాదు, ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. Nightmares. The position of the how many letters will remain unchanged if each of the letters in the word nightmares is rearranged in the English alphabetical order from left to right అన్నాడు. NIGHTMARES నైట్మేర్స్ అంటే ఇప్పుడు ఏ ఇంగ్లీష్ ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో నైట్మేర్ ని అరేంజ్ చేస్తే ఫస్ట్ ఏ ఉంది కాబట్టి ఏ, బి లేదు, సి, డి, ఈ ఉంది, ఎఫ్, జి, హెచ్, ఐ, జే, కే, ఎల్, ఎం, ఎన్, ఓ లేదు, పి, క్యూ, ఓ, పి, క్యూ, ఆర్, ఎస్, ఎస్, టి. అంతేనా? సో అక్కడ ఏమడిగాడు, ఇస్ రియల్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. ద క్వశ్చన్ ఆఫ్ హౌ మెనీ లెటర్స్ విల్ రిమైన్ అన్చేంజ్ అన్నాడండి. 4 లెటర్స్ ఉంది చూడండి. ఇది లేదు, జి ఉంది, హెచ్ ఉంది, దీనికి లేదు, ఎంకి ఉంది, దీనికి లేదు, ఆర్కి ఉంది. ఓకేనా? అంటే మనకి 4 టిక్స్ ఉన్నాయి చూడండి. 4. ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మన ఫస్ట్ లెటర్ చూస్తే ఇక్కడ క్వశ్చన్ ఇక్కడికి వచ్చింది కాబట్టి థర్డ్ లెటర్ నుంచి చూసుకుందాం. థర్డ్ సిరీస్ నుంచి చూద్దాం. క్యూ మనం ఆల్రెడీ ఇక్కడ రాసాం. ఇక్కడ రాసాం చూడండి. అంటే ఇది మనం రఫ్ షీట్తో రాసేసుకుంటాం కాబట్టి మనకి ఇబ్బంది లేదు, మనకి అక్కడ కనిపిస్తుంటది. సో నేను కొంచెం ఒకసారి తిప్పుతూ ఉంటాను, మీరు కంగారు పడద్దు దానికి. క్యూ, క్యూకి ఎంకి డిఫరెన్స్ ఎంత వచ్చింది చూడండి, లేకపోతే రాద్దాం ఒకసారి, ఎందుకు రాసేస్తాను. రాయగలిగింది ఆల్రెడీ రాసి ఉంటారు కాబట్టి ఇబ్బంది లేదు. క్యూకి ఎంకి డిఫరెన్స్ వచ్చింది. క్యూ 1 2 3 4 అంటే -4 వచ్చింది దీనికి. ఓకే, టీకి క్యూకి ఎంత డిఫరెన్స్ వచ్చింది. ఇప్పుడు ఎంకి ఐకి చూద్దాం ఒకసారి. ఎంకి ఐకి అంతే డిఫరెన్స్ వస్తుందా? 1 2 3 4 అంటే -4 వస్తుంది కదా. అంటే దీని అర్థం ఏంటి, వైకి కూడా -4 చేస్తే వస్తుంది కదా. వై 1 2 3 4 అంటే ఇక్కడ యూ వస్తుంది, స్టార్టింగ్ యూ వస్తుంది, ఇక్కడ యూ వస్తుంది, యూ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. బి లేదు, సో డబ్ల్యూ వచ్చింది. సో మనం క్యాన్సిల్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ సెకండ్ చూద్దాం. టీ ఉంది కదా ఇక్కడ. టీ క్యూ డిఫరెన్స్ ఎంత ఉంది? టీ 1 2 3 అంటే -3 వచ్చింది. అగైన్ క్యూ టు ఎన్ అంటున్నాడు. 1 2 3 అంటే -3 వచ్చింది. ఓకే, 1 2 3 -3. ఎం క్యూ నుంచి ఎన్. ఓకే, ఎన్ వచ్చింది. సో ఇక్కడ ఏం చేస్తాం, జెడ్కి -3 చేస్తే వస్తుంది కదా. జెడ్ 1 2 3 డబ్ల్యూ వస్తుంది. ఇక్కడ డబ్ల్యూ వచ్చింది కాబట్టి ఇక్కడ ఈ డి కూడా ఎలిమినేట్ చేయొచ్చు. తర్వాత యూ అంటే ఇక్కడ క్యూ చూద్దాం. క్యూకి ఓకి డిఫరెన్స్ ఎంత వచ్చింది? 1 అంటే సారీ -2 చేయొచ్చు. తర్వాత ఓకి ఎం కంటే -2 చేయాలి. ఓకే, సో అయితే మనం యూకి -2 చేసి సరిపోతుంది కదా. యూకి -2 ఎంత? ఎస్ మనకు ఉన్నది ఒకటే ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ. చూడండి. ఐడెంటిఫై ద ఆప్షన్ ఫిగర్ దట్ when put in place of the question mark will logically come to the series అన్నారు. బాగా అబ్జర్వ్ చేయండి. ఇది మనకి స్క్వేర్ పైకి వెళ్ళింది, ఇది ఇక్కడికి వెళ్ళింది,
అంటే చూడండి ఇక్కడ స్క్వేర్ సెకండ్ దాంట్లోకి వెళ్ళేసరికి పైకి వెళ్ళిపోయింది, యారో మార్క్ ఇక్కడికి వచ్చింది, తర్వాత ఇది ఇక్కడికి వెళ్ళింది, ఇది ఇక్కడికి వెళ్ళింది, సర్కిల్ ఏమో కిందకి వచ్చింది. అంటే అదే ప్రాసెస్ అవుతుంది. ట్రయాంగిల్ ఏమో మళ్ళీ సైడ్ వచ్చింది. ఇదేనా మన ఈ ప్రాసెస్ అవుతుంది. సో మనం చూసుకుంటే అప్పుడు ఏమవుతుంది, మనం ఫస్ట్ ఇక్కడ చూడండి, ఇది ఇటు సైడ్ వెళ్తుంది కాబట్టి ఇక్కడ ట్రయాంగిల్ పెట్టుకుందాం. ట్రయాంగిల్ ఆప్షన్ ఎన్ని ఉన్నాయి, ఒకటే ఉంది. ఆబ్వియస్లీ టైం వేస్ట్ అవ్వదు మనకి, అంతే కదా. ఆబ్వియస్లీ ఫస్ట్ వన్, ఇంకా మీతో కూడా ఎలిమినేట్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ చూడండి, 3 స్టేట్మెంట్స్ ఆర్ గివెన్ followed by 3 conclusions, number 1, 2, 3, assuming the statements to be true even if they seem to be at variance with commonly known facts. Decide which of the conclusions logically follows from the statement అన్నారు. ఇక్కడ చూద్దాము, సమ్ టియర్స్ ఆర్ డ్రాప్స్, సమ్ డ్రాప్స్ ఆర్ స్ట్రీమ్స్, ఆల్ స్ట్రీమ్స్ ఆర్ రివర్స్. ఇక్కడ 3 స్టేట్మెంట్ పాజిటివ్. ఇప్పుడు 3 స్టేట్మెంట్ పాజిటివ్ అయినప్పుడు కంక్లూజన్ లో నెగిటివ్స్ ఎలిమినేట్ చేసేవచ్చు కదా ఇక్కడ. సో కంక్లూజన్ లో అక్కడ ఫస్ట్ దా ఉంది. ఓకే, ఇక్కడ చూడండి, ఆల్ టీఎస్ బీయింగ్ స్ట్రీమ్స్ ఇస్ పాసిబిలిటీ, అంటే ఇది పాజిటివ్ సైన్ ఉంది కదా, పక్క అయ్యే అవకాశం ఉంటుంది. సో మనం ఇప్పుడు సమ్ డ్రాప్స్ ఆర్ రివర్స్ అని అన్నాడు. సో సమ్ డ్రాప్స్ ఆర్ రివర్స్ అంటే మనం దీన్ని చెక్ చేసుకోవాలి. ఒకసారి స్టేట్మెంట్స్ ఒకసారి వద్దాం మళ్ళీ. సమ్ టియర్స్ ఆర్ డ్రాప్స్, సమ్ టియర్స్ ఆర్ డ్రాప్స్, సమ్ టియర్స్ ఆర్ డ్రాప్స్. ఓకే, సమ్ డ్రాప్స్ ఆర్ స్ట్రీమ్స్, సమ్ డ్రాప్స్ ఆర్ స్ట్రీమ్స్, ఆల్ స్ట్రీమ్స్ ఆర్ రివర్స్, ఆల్ స్ట్రీమ్స్. మనకేంటి, సమ్ డ్రాప్స్ ఆర్ రివర్స్ అన్నాడు. సమ్ డ్రాప్స్ ఆర్ రివర్స్ అవుతుంది కదా, సమ్ డ్రాప్స్ ఆర్ రివర్స్ అంటే స్టేట్మెంట్ 2 కూడా కరెక్టే. బోత్ సారీ 2 and 3 follows, both 2 and 3 follows. Okay, select the correct mirror image of the given figure. మిర్రర్ ఇమేజ్ అంటున్నాడు. జస్ట్ సెకండ్. సేమ్ ఐలాన్ వస్తుంది ఇక్కడ, జీ ఇది రివర్స్ అవుతుంది. రివర్స్ అయినప్పుడు మనకి జీ ఇలా వచ్చింది కదా, ఆప్షన్ స్టేట్మెంట్ తప్పు, ఇది తప్పు. సో సి కానీ డి కానీ అవ్వచ్చు ఆన్సర్. ఎఫ్ సేమ్ కరెక్ట్ గానే ఉంది. ఆప్షన్ డి. ఎఫ్ తర్వాత సి, సి అంటే ఎలాగవుతుంది, ఎలాగవుతుంది. సో ఇక్కడ ఇది కూడా సి తప్పు ఉంది ఇక్కడ. సో డి, ఆప్షన్ డి. ఓకే, okay. In certain code language, name is written as FNBO and NANO is written as POBO. So name, NAME, name. Name is written as FNBO. మనం ఏం చేయొచ్చు దీనికి, మనం బాగా అబ్జర్వ్ చేస్తే ఇది NOEF అంటే N+1, E+1 ఉంది, A+1 ఉంది, ఇక్కడ M+1 ఉంది. అర్థమవుతుందా? సో మనం ఏం చేయాలి దీనికి, కోడ్కి హౌ విల్ బి నెయిల్ ఈజ్ రిటర్న్ ఎస్ అని అడిగాడు. N రిటర్న్ MO స్టార్ట్ అయ్యేది ఏమున్నాయి, ఓన్లీ బి, ఆప్షన్ బి ఒకటి ఉంది కదా. ఆబ్వియస్గా వెళ్ళిపోవచ్చు, మనం మీద చూసుకోకర్లేదు. అంతేనా? 15th క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద 4 ఆప్షన్స్ విల్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్ అని అడిగారు.
యు చూడండి, స్టార్టింగ్ లెటర్స్ చూడండి, యు వి డబ్ల్యూ ఎక్స్, ఇక్కడ వై వస్తుంది ఆబ్వియస్లీ. వై ఎన్ని ఆప్షన్ రెండు ఉన్నాయి, సో సిడి కట్ చేసండి. ఈ గ్యాప్ ఎఫ్ గ్యాప్ జి, హెచ్ గ్యాప్ ఐ, జే గ్యాప్ కే, ఎల్ గ్యాప్ ఎం, వైఎం 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 ఒకటే ఉంది ఆప్షన్, సో ఆప్షన్ బి. ఓకే. 19 is related to 209, following is certain logic. Following the same logic, 27 is related to 27. చూడండి, 19 209, 297 సారీ 27 297 అంట లాజిక్. మనం ఏం అడిగాడు క్వశ్చన్, 61 సేమ్ లాజిక్ ఏది ఫాలో అవుతుందని అడిగాడు. మనకి 19 టెన్సర్ ఫస్ట్ మల్టిప్లికేషన్ చూద్దాం. ఫస్ట్ స్క్వేర్స్ జనరల్ చూస్తాం. స్క్వేర్స్ చూస్తే 19 స్క్వేర్ 361, చాలా డిఫరెన్స్ ఎక్కువ అయిపోతుంది. సో 19 10s are 190, 19 11s are ఎంత 209, 27 into 11 297. మీకు ఆల్రెడీ ఒకసారి స్పీడ్ మ్యాక్స్ క్లాస్లో చెప్పా మల్టిప్లికేషన్ ఎలా చేయాలి అనేసి. 11 టేబుల్ వచ్చేసరికి 9, ఇక్కడ 9 రాసుకోండి. తర్వాత 9 నుంచి రైట్ సైడ్ 9 + 1 10, 10 అంటే 0 1 1 ఇక్కడ రాయండి. 1 రాస్తే ఇక్కడ 1 + 1 అంత క్యారీ ఇది అనమాట, 1 క్యారీ. సో 209. అర్థమైందా? సేమ్ అలానే చూస్తే 27 into 11, 27 into 11 7 ఉన్నది కదా. అంటే 11 మర్చిపోండి, జస్ట్ 7, ఇక్కడ లాస్ట్లో 7 రాయండి ఫస్ట్. తర్వాత 7 + 2 ఎంత 9, మళ్ళీ లాస్ట్లో నంబర్ యాజిటీస్గా రాసేయండి 297. సో సేమ్ అలానే 61 ఉంది, 61 into 11 6 సారీ 1 1 6 + 1 7, మళ్ళీ 6 అయ్యింది, 671. 671 ఆప్షన్ ఉందా? ఆప్షన్ బి. ఓకే. 17th క్వశ్చన్ చూడండి. నేను ఆల్రెడీ మీకు క్లాస్ డిస్కస్ చేశా. 6 letters Q, Z, V, T, L and A are written on the different faces of the dice. 2 positions of the dice are shown in the figures below. Find the letter on the face opposite to Q అని అడిగారండి. ఫస్ట్ ఈ రెండింటిలో 2 డైస్ లో ఏది కామన్ గా ఉందంటే V ఉంది కామన్ గా. సో V నుంచి క్లాక్ వైజ్ డైరెక్షన్ వెళ్ళాలి, V నుంచి క్లాక్ వైజ్ డైరెక్షన్ వెళ్ళాలి. అంటే చూడండి, VZQ VLT. సో మనకి క్వశ్చన్లో ఏమి అడిగారు? ఆపోజిట్ ఆఫ్ క్యూ అని అడిగారు. క్యూ అంటే టీ కదా, ఆప్షన్ ఏ. ఓకే. మళ్ళీ మ్యాథమెటికల్ ఆపరేషన్ వచ్చింది, ఇది మాత్రం చాలా అలవాటు చేసుకోవాలి మీరు. ఇన్ ద ఫాలోయింగ్ number pairs, the second number is obtained by applying certain mathematical operation to the first number. In 3 of the 4 pairs, some pattern is applicable and hence they form a group. ఓకే. ఇక్కడ 4 ఉన్నాయి కదా, ఈ 4ట్లో ఏదో ఒకటి ఒక గ్రూప్ సంబంధించింది, ఒకటి ఆడ్ వన్ అవుట్ అంట, ఆడ్ వన్ అవుట్. సో మనం అదేంటో కనుక్కోవాలి. చెక్ చేద్దామండి. త్రీ 35 119, 358 152, 317 101, 308 92. ఓకే. జస్ట్ మళ్ళీ చెక్ చేద్దాం ఫస్ట్. మల్టిప్లికేషన్ అవ్వట్లేదు, సో మనం కూడా చెక్ చేయొచ్చు. చెక్ చేద్దాం. ఒకసారి మనం ఇది కూడా చెక్ చేయొచ్చు. మల్టిప్లికేషన్ రాలేనప్పుడు 335 -119 ఎంత అవుతుంది?
6 2 minus 1 1 2 అంటే 216 అంటే 6 cube 358 minus 152 8 minus 2 6 ఇది 206 వచ్చింది, ఇది 216 వచ్చింది డిఫరెన్స్, ఇది 206 వచ్చింది. సో నెక్స్ట్ కూడా చూద్దాం. 317 minus 101 216 వచ్చింది. మనకి ఇక్కడ ఏంటి ఆడ్ వన్ అవుట్ కనిపిస్తుంది ఏంటంటే 358 152. సరే ఇంకా చూద్దాం ఆగండి. 308 minus 92 8 minus 2 ఎంత 1 2 సో 216 వచ్చింది ఇది కూడా. సో మనకి ఆడ్ వన్ అవుట్ ఏంటంటే 358 152. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇంకొకటి సేమ్ మనకు ఒకటి చేసాము, సేమ్ అలానే సేమ్ ఈ ఇక్కడ ఉన్నది పక్కకి వెళ్ళిందంటే ఈ డైరెక్షన్ వెళ్ళింది, ఏ ఈ డైరెక్షన్ వెళ్ళింది, బి కింద డైరెక్షన్కి వచ్చింది, సి ఈ పక్కకి వెళ్ళింది, డి వచ్చేసరికి మిడిల్లోకి వెళ్ళింది. సో మనం ఏంటి ఈజీగా చూడొచ్చు ఇప్పుడు ఏ బి కాబట్టి. సో అప్పుడు సి ఇక్కడ ఉంది, సి ఇక్కడ కలుగుతుంది. ఆప్షన్ బి ఆబ్వియస్లీ కూడా మనకు వస్తుంది మళ్ళీ వెంటనే. సమ్ టైమ్స్ టైం వేస్ట్ అవ్వకూడదు, మనకి వెంటనే వచ్చేస్తుంది. చూసుకోండి ఒకసారి. మనకి సి ఇక్కడ ఉంది, సిని పక్కకు పంపించాం. సి ఇక్కడ ఆప్షన్ సి, ఇక్కడ బి ఉంది. సో ఇది అవ్వదు, ఇది రివర్స్ లో బి ఉంది, ఇది అవ్వదు. రివర్స్ సి ఇచ్చాడు, ఇది అసలు అవ్వదు. ఓకేనా, మనం చూసుకోగల డైరెక్ట్ గా టైం వేస్ట్ అవ్వదు మనకి. ఓకే, వాట్ విల్ కమ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ద క్వశ్చన్ మార్క్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్ ప్లస్ అండ్ మైనస్ ఇంటర్చేంజ్, రెండు ఇంటర్చేంజ్ చేశారంట. ప్లస్ మైనస్, ఇక్కడ మైనస్ వస్తుంది, ఇక్కడ ప్లస్ వస్తుంది, అండ్ ఇంటూ అండ్ డివైడెడ్ చేంజ్ చేశారంట. 4515 డివైడెడ్ బై 5 చేయండి. 4515 డివైడెడ్ బై 5 అంటే అంత అవుతుంది ఇక్కడ 903. తర్వాత ఏంటి చెప్పాను మీకు ఆల్రెడీ, బాడ్ మాస్ రూల్. బ్రాకెట్ ఆఫ్ ఫస్ట్ చేయాలి, అవి లేవు కాబట్టి డివిజన్ మొదలు పెట్టలేదు, ఫస్ట్ డివిజన్ చేస్తాం 903. తర్వాత ఇంటూ 431 ఇంటూ 3 అంటే ఇక్కడ ప్లస్ పెట్టి 3 3 are 9 4 3 are 12 అంతేనా. తర్వాత ప్లస్ మైనస్, ఇది మైనస్ 821. సో ఎంత వస్తుంది 903 మైనస్ 821, 903 మైనస్ 821 82, 1293 82 17 23 1375 1375 ఆప్షన్ సి. ఓకే, హౌ మెనీ ట్రయాంగిల్స్ ఆర్ దేర్ ఇన్ ది గివెన్ ఫిగర్. చాలా మంది రీజనింగ్ లో ఇది ఒకటే కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంటారు, చేయకుండా ఉంటారు. మనం ఈజీగా చేద్దాం. చూడండి, ట్రయాంగిల్స్ అన్నారు ఇక్కడ. ఇక్కడ ఒక ట్రయాంగిల్, ఇక్కడ ఒక ట్రయాంగిల్, ఇక్కడ ట్రయాంగిల్. ఇక్కడ చూడండి స్క్వేర్ లో రెండు ఉన్నాయి కాబట్టి ఇక్కడ రెండు ట్రయాంగిల్స్ వస్తాయి, అంతే కదా. హౌ మెనీ ట్రయాంగిల్స్ అని అడిగాడు. ఇక్కడ ఇదో ట్రయాంగిల్ బయట ఒక ట్రయాంగిల్ అంటే 1 2 3 అంటే ఇక్కడ 3 ట్రయాంగిల్స్ వస్తాయి. ఓకేనా, సేమ్ అలానే ఇక్కడ చూడండి ఇది ఒక ట్రయాంగిల్, దానివల్ల అబ్జర్వ్ చేస్తే 3. ఓకే, మళ్ళీ 2 ట్రయాంగిల్స్. ఇక్కడ ఒకటి ఉంది, సారీ సేమ్ ఇలా కూడా ఒకటి వచ్చింది కాబట్టి మళ్ళీ 1 2 3 వస్తుంది. ఇక్కడ ఇది కూడా 3 వస్తుంది, ఇది ఒక 3 వచ్చింది, ఇక్కడ 2 వచ్చింది, ఇక్కడ 1 వచ్చింది, ఇక్కడ 3 వచ్చింది, 2 అండ్ ఇక్కడ ఇంకా ఉన్నట్టున్నాయి. ఇది ఒక 1 ట్రయాంగిల్, ఇక్కడ 2 ట్రయాంగిల్స్ ఉన్నాయి, ఇక్కడ 1 ట్రయాంగిల్ ఉంది. లెక్క పెడితే మనకు వస్తుంది చూడండి 2 3 4 5 5 plus 3 8 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21. ఆప్షన్ ఏ 21. అంతే, ఇంకా ట్రయాంగిల్స్ ఎక్కడ లేవు కదా మనం లెక్క పెట్టుకోవడానికి. సో 21 ట్రయాంగిల్స్ వచ్చాయి. 31 is related to 152 in certain long logic అన్నాడు. 31 is related to 152
ద సేమ్ లాజిక్ 47 is related to 168 అన్నాడు. టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ 66 is related to సేమ్ లాజిక్ అని అడిగారండి. జనరల్ చూసుకుంటే సేమ్ 31 into 5 31 into 5 కాదు సారీ 3 3 9 93. ఓకే 31 into 5 చేద్దాం. 5 3 15 155 వచ్చింది. 31 అంటే 150 minus 3 అనుకోవచ్చు. ఓకే 47 చూద్దాం. 47 into 7 5 35 5 4 20 23 235 చాలా గ్యాప్ డిఫరెన్స్ వస్తుంది. సో మనం ఈ లాజిక్ వాడకూడదు ఇక్కడ. యూ కెనాట్ అప్లై దిస్ లాజిక్ హియర్. ఓకే సో మనం ఇక్కడ ఏం చేయొచ్చు, 152కి 31కి డిఫరెన్స్ ఎంత 121 వచ్చింది. 168కి 47కి డిఫరెన్స్ ఎంత సేమ్ 121 వచ్చింది. అంతే 66 121 66 యాడ్ చేస్తే ఆప్షన్ డి 187 వచ్చింది. అంతే కదా, డిఫరెన్స్ 121 సారీ డిఫరెన్స్ 121. దీన్ని కూడా అలాగే 121 యాడ్ చేస్తే 187 వస్తుంది. ఓకే 23rd క్వశ్చన్ చూడండి. The question contains pairs of words that are related to each other in a certain way. 3 of the following 4 words pairs are alike as they have the same relation and thus following group. Which word pair is one that does not belong to that group అని అడిగాడు. ట్రయాంగిల్ ఎన్ని సైడ్స్ ఉంటాయండి? 3 సైడ్స్ ఉంటాయి. ఇది కరెక్ట్ అండి. పెంటాగన్ పెంటా అంటే 5 సైడ్స్ కరెక్ట్ అండి. స్క్వేర్ 4 సైడ్స్ అంటే కరెక్ట్. హెక్సాగన్ కి 6 సైడ్స్ ఉంటాయండి, 8 సైడ్స్ ఉండవు. 8 సైడ్స్ అంటే ఆక్టాగన్ అంటారు. సో డి ఆప్షన్ డి పెట్టాలి ఇక్కడ. ఎందుకంటే విచ్ పేర్ ఇక్కడ అన్నాడు, విచ్ వర్డ్ పేర్ ఇస్ దట్ వన్ దట్ డస్ నాట్ బిలాంగ్ టు దట్ గ్రూప్ అడిగాడు. 3 కరెక్ట్ అయ్యింది, అవ్వలేదు కాబట్టి ఆప్షన్ డికి వెళ్ళాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సేమ్ చూడండి, ఇది బాగా రిపీట్ అయ్యే మోడల్స్ ఇవి. ఆపరేషన్స్ మనం బాగా ప్రాక్టీస్ చేస్తే ఇది ఫాస్ట్ గా వస్తుంది. మీరు బాగా ఆలోచన చేయండి అని. 149 213 168 232 ఏది మ్యాచ్ అవుతుందని అడిగారండి. 149 213 ఈ రెండు డిఫరెన్స్ ఎంత? 213 149 10 11 12 13 4 64 ఈ రెండుకి 64 గ్యాప్ వచ్చింది. ఈ రెండు చూద్దాం. 232 168 9 10 11 12 4 6 64. ఓకే, ఎందుకంటే ఇందాక నుంచి మైనస్ లెక్క వచ్చాయి కాబట్టి ముందు సమ్లో కూడా మనకి. సో ఇక్కడ మనం మైనస్ అప్లై చేసాము. సో 64 వచ్చింది. సో ఇక్కడ 64 డిఫరెన్స్ ఎక్కడెక్కడ ఉందో చూస్తే మనకు వస్తుంది. 2 162 220 ఇక్కడ 0 వచ్చింది మనకి. ఇక్కడ యూనిట్ డిజిట్ 4 రావాలి. సో ఇది మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు. 7 - 1 అంటే 6. సో ఇది కూడా అవ్వదు. 217 153 4 6. ఓకే ఆప్షన్ సి కరెక్ట్ అండి. 8 - 4 కూడా 4 వస్తుంది. చూద్దాం ఒకసారి. 198 - 144 4 9 - 4 554 వస్తుంది. సో ఆప్షన్ డి తప్పు. ఇక్కడ ఆప్షన్ సి కరెక్ట్ అండి. మనకి 64 డిఫరెన్స్ వచ్చింది. లాస్ట్ క్వశ్చన్ చూడండి. చూసారా, మనకి క్యూబ్స్ అంటే క్యూబ్స్ కదా, డైస్ నుంచి మనకి 2 క్వశ్చన్లు వచ్చినాయి. ఆపరేషన్స్ నుంచి 4 క్వశ్చన్లు వచ్చినాయి. మనం ఈ ట్రెండ్ ఫాలో అవుతే చూసుకుంటే రీజనింగ్ మనకి 25 రావాలండి. చాలా ఈజీ పేపర్ ఉంటుంది రీజనింగ్. కొంచెం జాగ్రత్త చేస్తే మనకి క్వాలిఫై అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. 6 numbers 21 22 23 24 25 26 are written on different faces of a dice. 3 positions of the dice are shown in the figure. Find the number on the face opposite to 24 అన్నాడండి. జస్ట్ సెకండ్, ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ 2 డైస్ చెక్ చేద్దాం. ఇక్కడ ఏంటి 21 21 25 25 అన్నారు. సో ఇక్కడ 2 ఆపోజిట్ అంటే 2 numbers కామన్ ఉన్నాయి. సో మనం చెప్పొచ్చు 23కి ఆపోజిట్ 22 అని. కానీ ఈ 2 డేస్ పట్టుకొని చెప్తే చెప్పొచ్చు. కానీ ఇక్కడ ఏమడిగారంటే 24కి ఆపోజిట్. సో ఈ 2 తీసుకుంటే కుదరదు. సెకండ్ థర్డ్ చెక్ చేద్దాం. 21 25 22 ఇక్కడ కూడా 25 25 కామన్ గా 22 22 కామన్ గా ఉంది. ఆ 24 ఆపోజిట్ ఏం అడిగాడు 21 ఇలా చెప్పచ్చు. కానీ మనం 1 3 కూడా చెక్ చేద్దాం ఒకసారి. ఈ 2 డేస్ చెక్ చేస్తే
ఇక్కడ చూడండి 20కి 22 ఆపోజిట్, 25కి 25 ఆపోజిట్ ఉంది. సో 24కి 21 వస్తుంది. కానీ మనం ఈ రెండు కూడా చెక్ చేసి చెప్దాం. ఇక్కడ ఏముంది కామన్? 25 ఒకటి కామన్ ఉంది. 25, 23, 21 ఏంటంటే చూడండి 25 వచ్చిందా, నేను క్లాక్ వైజ్ డైరెక్షన్ రాశాను అంతా రైట్ సైడ్. 25, 23, 21 ఇక్కడ 25 ఉంది. 25, 22, 24 అంటే 21 ఆపోజిట్ 24. 24 ఆపోజిట్ 21 అని అడిగింది. ఆపోజిట్ 24 అంటే 21 ఆప్షన్ బి. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.